డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. టైటానిక్ మీరు చూసారా? చాలా మంది చూసాము అంటారు. కానీ అడుగుతున్నది టైటానిక్ సినిమా గురించి కాదండి. అసలైన టైటానిక్ నౌకను మీరు చూసారా అంటే ఒక్కరు కూడా అవునని చెప్పలేరు. ఎందుకు అంటే 100 ఏళ్ల క్రితం నాటి టైటానిక్, అది సముద్రంలో మునిగిపోయిన నౌకను సముద్రం లోపల ఎలా చూడగలమనే ప్రశ్నలు మొదలుకు వస్తాయి. చూసే అవకాశం కూడా లేదని ఆశ కూడా వదులుకుంటారు. సో మీకో గుడ్ న్యూస్, ఆశలు పెంచుకొని సిద్ధంగా ఉండండి. ఎస్, మీరు విన్నది కరెక్టే. మునిగిన టైటానిక్ నౌకను 3800 మీటర్లు సముద్రం లోతుల్లోకి ప్రయాణించి మీరు చూసే అవకాశం ఉంది. ఇప్పటికే సుమారు 300 మంది చూసేశారు కూడా. ఆగండి, చెప్పగానే వెళితే వెంటనే సాధ్యం కాదు. దానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. కోట్ల రూపాయల ఖర్చుంటుంది. అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ నిషేధం విధించిన ఆ ప్రయాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఇదంతా ఎందుకంటే 2023లో నాణ్యత లేని ఓ సబ్మెరైన్లో టైటానిక్ చూడటానికి వెళ్లిన ఆ 5గురు ప్రాణాలు కోల్పోవడంతో అప్పట్లో టైటానిక్ దర్శనానికి ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే జనం నుంచి వస్తున్న డిమాండ్, టూరిజం పెరిగే అవకాశం, తద్వారా ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని టైటానిక్ దర్శనం మళ్లీ ప్రారంభించే యోచనలో అక్కడి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మరి వందల సంఖ్యలో జనం టైటానిక్ను చూసొచ్చిన తర్వాత కూడా ఆ ప్రయాణంపై ప్రభుత్వం నిషేధం ఎందుకు విధించిందో, దానికి కారణాలేంటో, అసలు టైటానిక్ గురించి ప్రపంచ జనానికి అంతగా ఆసక్తి ఎందుకు పెరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 114 ఏళ్ల క్రితం 1912లో సముద్రంలో మునిగిపోయిన ఓడ గురించి చాలా మందికి తెలియదు. ఎన్నో ఘటనలు, యుద్ధాలు, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు కాలగర్భంలో కలిసిపోయినట్లు టైటానిక్ను కూడా గుర్తించేవారు కాదు. కానీ అప్పటి ఆ టైటానిక్ ప్రమాదానికి సంబంధించి 29 ఏళ్ల క్రితం 1997లో నిర్మించిన సినిమా ద్వారా ఆ ప్రమాదంపై అందరికీ ఆసక్తి పెరిగింది. టైటానిక్ నౌక వాస్తవ ప్రమాదం ఆధారంగా జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ప్రేమ కథా చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కింది. 20వ శతాబ్దపు ముగింపు దశలో ఈ చిత్రం ఎంతగా హిట్ అయిందంటే ప్రపంచంలోనే దాదాపు అన్ని ప్రధాన భాషల్లో విడుదలై $2.2 బిలియన్ సంపాదించి ఆ శతాబ్దంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా గుర్తింపు దక్కించుకుంది. ఉత్తమ సినిమా, ఉత్తమ డైరెక్టర్తో సహా 11 ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. వాస్తవ ఘటన ఆధారంగా అంతగా గుర్తింపు పొందిన ఆ సినిమా విశేషం ఏంటి అంటే వాస్తవ ఘటనను కళ్లకు కట్టినట్లు చూపడమే ఆ డైరెక్టర్ ఘనత. టైటానిక్ నౌక న్యూ ఫౌండ్లాండ్ తూర్పు దక్షిణ దిశ సుమారు 600 కిలోమీటర్ల దూరం ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేస్తోంది. 1912 ఏప్రిల్ 14 స్థానిక సమయం ప్రకారం రాత్రి 11:40 చీకట్లో టైటానిక్ ప్రయాణిస్తోంది. నౌక లైట్లు ఆన్ చేసి ఉన్నప్పటికీ సముద్రపు నీటి ఆకారంలో ఉన్న మంచుకొండ నౌక కెప్టెన్కు దూరం నుంచి కనిపించలేదు. దగ్గరికి వచ్చిన తర్వాత మంచుకొండ కనిపించినా అప్పటికే ఆలస్యమైపోయింది. అయినా కొండను ఢీ కొట్టకుండా టైటానిక్ని తప్పించేందుకు కెప్టెన్ తీవ్ర ప్రయత్నం చేశాడు. కానీ నేరుగా కాకుండా సైడ్ నుంచి ఆ నౌక ఓ ఐస్బర్గ్ను ఢీకొట్టింది. దాంతో ఆ నౌక కింది భాగంలో ఓ రంధ్రం ఏర్పడి కింది భాగంలో నీరు చేరసాగింది. ప్రమాదాన్ని ఊహించిన కెప్టెన్ నౌకలో ఉన్న 2224 మందికి ప్రమాద సంకేతాలు ఇచ్చేశారు. నౌకలో నీళ్లు చేరుతున్నాయి, లైఫ్ బోట్ తీసుకొని ఒక్కొక్కరే సముద్రంలోకి దూకాలని ఆదేశించారు. కానీ లైఫ్ బోట్ల కొరత కారణంగా కేవలం 710 మంది మాత్రమే ప్రాణాలు దక్కించుకున్నారు. 1912 ఏప్రిల్ 15 ఉదయం తెల్లవారుజామున 2:20 నౌక పూర్తిగా మునిగిపోయింది. మిగతా ప్రయాణికులు, నౌక సిబ్బందితో కలిపి సుమారు 1600 మంది ప్రాణాలు కోల్పోయారు. టైటానిక్ నౌక మునిగిన చారిత్రక సంఘటనను నేపథ్యంగా తీసుకుని వేర్వేరు సామాజిక వర్గాల యువతీ యువకుని మధ్య ప్రేమ కథతో వాస్తవ ఘటనను ప్రతిబింబించారు. అందుకు ఆ సినిమా అంతగా హిట్ అవ్వడంతో పాటు ఆ నౌక గురించి, ఆ ప్రమాదం గురించి తెలుసుకోవాలన్న ఆతృత పెరిగింది. క్లైమాక్స్లో ఆ నౌక ప్రమాదం, ప్రేమ జంట హీరోతో పాటు సుమారు 1600 మందికి పైగా దుర్మరణం చెందటం వాస్తవ ఘటనకు అద్దం పట్టింది. వాస్తవంతో పాటు సినిమాలో ప్రాణాలతో బయటపడిన ప్రేమ జంటలోని యువతి సినిమా రిలీజ్ నాటికి బతికే ఉండటం, ఆమె ఆ ఘటన గురించి సినిమాలో వివరించడం జరిగింది. అంతగా హృదయాలకు అతుక్కుపోయిన ఈ చిత్రంలోని సన్నివేశాలు ప్రేక్షకుల మదిని ఎంతో కదిలించాయి. ఆ సినిమా తరువాత ప్రపంచ జనంలో టైటానిక్ పై కొత్త ఆసక్తిని పెంచింది. సినిమాను జనం ఎగబడి చూసి అప్పటి ఘటన గురించి ఆలోచించడం, చర్చలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత టైటానిక్ అని పేరు వినగానే కొందరు ప్రేమ లోకంలోకి, మరికొందరు చరిత్ర పుటల్లోకి, మరికొందరు ఊహకందని ఏదో లోకంలోకి వెళ్ళిపోతారు. శతాబ్ద కాలం క్రితం జరిగిన ఓ నౌకా ప్రమాదాన్ని సినిమా రూపంలో ప్రదర్శించడంతో పాటు ఆ నౌకలోని ఓ ప్రేమ జంటకు సంబంధించిన లవ్ స్టోరీతో ప్రాణం పోయటంతో టైటానిక్ అనే పదం, దాని చరిత్ర అలా జనంలోకి దూసుకెళ్లింది.
ఆ టైటానిక్ను సినిమాలోనే చూడగలిగారు, కానీ వాస్తవంగా చూడలేమనే నిర్ణయానికి కూడా వచ్చేశారు. అయితే 3800 మీటర్ల అడుగుల సముద్రపు లోతుల్లో ఉన్న టైటానిక్ అవశేషాలను చూసి తరించాలన్న ఆశ ఉంటే సిద్ధంగా ఉండండి. త్వరలోనే ఆ అవకాశం దొరికే ఛాన్స్ ఉంది. ఇప్పటిదాకా టైటానిక్ సినిమా డైరెక్టర్ జేమ్స్ కామెరూన్తో సహా సుమారు 300 మంది మాత్రమే ఆ నౌకను సముద్రం లోపలికి వెళ్లి చూడగలిగారు. టైటానిక్ శిథిలాలు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో సుమారు 3800 మీటర్ల లోతులో ఉన్నాయి. సాధారణ పర్యాటకులకు అసలు అక్కడికి వెళ్లే అవకాశమే లేదు, ఎందుకంటే ఇది అత్యంత ప్రమాదకరమైన ఖరీదైన ప్రయాణం. కొన్ని ప్రైవేట్ కంపెనీలు ప్రత్యేక సబ్మెరైన్ల ద్వారా టైటానిక్ శిథిలాలను చూపించే ప్రయత్నాలు చేశాయి. లక్షల డాలర్లు అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టైటానిక్ అవశేషాలు చూసిన వారున్నారు. ఆ ప్రయాణానికి ప్రత్యేకంగా తయారు చేసిన సబ్మెరైన్ల ద్వారా ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ టైటానిక్ అవశేషాల దర్శనం చేయించి తీసుకొస్తారు. ఈ ప్రక్రియ సజావుగానే సాగింది. సుమారు 300 మంది చూసి వచ్చేశారు కూడా. కానీ 2023లో ఓషియన్ గేట్ అనే ఓ కంపెనీ నిర్లక్ష్యం కారణంగా టైటానిక్ దర్శనానికి వెళ్లిన 5 వ్యక్తులు గల్లంతయ్యారు. వారు తిరిగి రాలేదు. నాణ్యత లేని టైటాన్ పేరిట ఉన్న సబ్మెరైన్లో బయలుదేరారు. 3800 మీటర్ల లోతులో సముద్ర వాతావరణానికి తట్టుకునే సామర్థ్యం లేని సబ్మెరైన్ కారణంగా మధ్యలోనే అది పేలిపోయి విచ్ఛిన్నం కావడంతో అందులో ఉన్న 5 దుర్మరణం పాలయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం టైటానిక్ దర్శనం లాంటి ప్రయాణాలపై కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రమాదంలో మరణించిన 5గురిలో ఓషియన్ గేట్ సంస్థ వ్యవస్థాపకుడు, సబ్మెరైన్ ఆపరేటర్ స్టాక్టన్ రష్, బ్రిటన్కు చెందిన హామిష్ హార్డింగ్, పాకిస్తాన్ వ్యాపారవేత్త షహజాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్ దావూద్, టైటానిక్ గైడ్ పాల్ హెన్రీ నార్గోలేట్లు మరణించారు. ఇక టైటానిక్ను చూడాలని ప్రజల డిమాండ్కు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి ఆ ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కొన్ని సంస్థలు ప్రయత్నాలు ప్రారంభించాయి. దానికోసం సముద్రంలో 3.8 కిలోమీటర్ల లోతు వరకు వెళ్లగలిగే సాంకేతికతను సిద్ధం చేస్తున్నారు. సముద్రంలో అధిక ఒత్తిడి, చీకటి, నల్లని నీరు లాంటి వాటిని తట్టుకునే సామర్థ్యంతో సబ్మెరైన్ల తయారీ చేసే ప్రక్రియ సాగుతోంది. అయితే అంతటి ప్రమాణాలతో కూడిన ప్రయాణానికి ఖర్చులు కూడా తక్కువేమీ ఉండవు. సో టైటానిక్ అవశేషాలు చూడకున్నా దానికి సంబంధించిన టైటానిక్ అవశేషాలు, వస్తువులు, 3D మోడల్స్ ప్రపంచంలోని మ్యూజియంలలో చూడవచ్చు. టైటానిక్ నౌక అవశేషాలకు సంబంధించి వర్చువల్ రియాలిటీ, మ్యూజియంల వివరాలు, సబ్మెరైన్ ప్రమాదానికి గురైన తీరు, టైటానిక్ ప్రమాదంలో బతికిన ప్రేమ జంట, హీరోయిన్ అనుభవాల గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రియల్ సంఘటనల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.